अस्सलामुअलैकुम మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలో సేమియా తోటి అయితే పులిహోర చేయబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్ అయితే సేమియా తీసుకోవాలి. అలాగే పోపు దినుసులు తీసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు, వేరుశనగ పలుకులు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, నిమ్మరసం ఇలాగన్నీ తీసుకోవాలి. ఇలా ముందుగా వేడి నీళ్ళు పెట్టుకోవాలి. స్టవ్లో వేడి నీళ్ళు మరుగుతుండగా ఒక కప్పు సేమియాని ఇలా వేసుకోవాలి. ఇలా వేసాక కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా ఆయిల్ ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా బాగా ఉడికించుకోవాలి. అంటే బాగా మెత్తగా కాకుండా, బాగా పలుకులు కాకుండా మీడియంగా చూసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడైతే సేమియా అయితే ఉడికిపోయింది. ఇలా ఒకసారి కలుపుకొని ఇలాగైతే చూసుకోవాలి, ఉడికిందా లేదని చూసుకోవాలి. ఇప్పుడైతే ఉడికిపోయింది. అయితే ఈ వేడి నీళ్ళు అంతా వార్చేసుకోవాలి. ఇలా వార్చుకొని పైన అయితే చల్లనీళ్ళు పోసుకోవాలి. పోసిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లనీళ్ళు పోయడం వల్ల ఏంటంటే సేమియా వచ్చి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇలాగ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత తీసి పెట్టుకుని పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే జీడిపప్పు ఇలా వేసుకొని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్ది కరివేపాకు, పోపు దినుసులు అంతా ఇలా వేగిన తర్వాత వడగట్టి పెట్టుకున్న సేమియాని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు అయితే సరిపోలేదు, ఉప్పు అయితే వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సేమియా పులిహోర అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ ఫైనల్గా ఇలా కొత్తిమీర జల్లుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.